బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ పంచాయతీ అమరావతికి చేరింది. ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి టీడీపీ వీడడం ఖాయమంటున్నారు మేడ వ్యతిరేక వర్గీయులు. ఉదయం 10 గంటలకు రాజంపేట ముఖ్య నేతలు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్. మహేశ్వరి, మరి కాసేపట్లో రాజంపేట నియోజకవర్గానికి చెందిన నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్న మేడ మల్లికార్జున్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరతారని స్పష్టమైన సంకేతాలు టీడీపీ అధిష్టాన వర్గానికి వచ్చిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు టీడీపీ రంగంలో దిగింది. ఈ నేపథ్యంలోనే మొన్ననే ఆ నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేడా వైపు ఎవరు వెళ్ళవద్దని కఠినమైన ఆంక్షలు జారీ చేశారు. ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిందే అని పార్టీ అధినేత మాటగా కూడా వారంతా కూడా ఆ లీడర్స్ చెప్పడం జరిగింది. వారంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతామని కోరటంతో వారందరినీ తీసుకొని వీరంతా మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్పుగా ఉన్న మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ ఫిరాయించడం వెనుక చాలా కథ నడిచిందని కూడా టీడీపీ అధిష్టాన వర్గం భావిస్తుంది. ఏదైనా ఆ నియోజకవర్గంలో నెక్స్ట్ ఎవరు నాయకత్వం అనేది కూడా త్వరలోనే తేల్చే అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని రోజుల్లో వస్తున్న నేపథ్యంలో సడన్ గా ఎమ్మెల్యే వేరే పార్టీకి ఫిరాయిస్తున్న సందర్భంలో ఇంకో నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి అక్కడ నియోజకవర్గ నాయకులకి రావడం జరిగింది. అందుకని ఎవరైనా సరైన నాయకుడు అనేది కూడా ఒక డిసైడ్ చేసే అవకాశం ఉంది. అయితే బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అయితే స్ట్రాంగ్ గా ఉంటారు అనేది కూడా ఒక పార్టీకి ఒక సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే చెంగల్ రాయుడు, అదేవిధంగా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య పేర్లు కూడా అధిష్టాన వర్గం పరిశీలిస్తుంది. ఏదైనా మేడా మల్లికార్జున్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి పార్టీ అధిష్టాన వర్గానికి టచ్ లో లేడని తెలుస్తుంది. పార్టీ అధినేత కూడా చాలా సార్లు ఆయనకి ట్రై చేసినప్పటికీ ఆయన స్పందించిన పరిస్థితి అయితే టీడీపీ అధిష్టాన వర్గం గమనించింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలోనే ఆయన్ని పక్కన పెట్టి తదుపరి కార్యక్రమాలన్నీ టీడీపీ అధిష్టాన వర్గం చేస్తుందని చెప్పవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.